హాయ్ గైస్, మన వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. జనవరి 22 ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుక ఎంతో కన్నుల పండుగలా జరిగింది. ఈ వేడుక ఒక అయోధ్యలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకున్నారు. జై శ్రీరామ్ అంటూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. అయితే అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఎంతో మంది భక్తులు విరాళాలు ఇచ్చారు. మన దేశంలో కాకుండా ఇతర దేశాలలో ఉండే రామ భక్తులు కూడా విరాళాలు అందించారు. చిన్న పెద్ద, లేనివారు ఉన్నవారు అంటూ ఏ విధమైన తేడా లేకుండా వారికి తోచినంత సాయం చేసి అయోధ్య నిర్మాణానికి భాగం అయ్యారు. కానీ ముఖ్యంగా చెప్పుకునేది ఒక్కరినే. గుజరాత్ లోని సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి అయిన ముఖేష్ పటేల్ రాముడికి భారీ కానుక ఇవ్వడం జరిగింది. ల్యాబ్ డైమండ్ కంపెనీకి చెందిన ముఖేష్ పటేల్ ఆయన కుటుంబంతో సహా 11 కోట్ల విలువైన కిరీటం అందజేశారు. దీనికి తయారీకి సుమారు 4 కిలోల బంగారం, వజ్రాలు, కెంపులు, ముత్యాలు, రత్నాలు, నీలమణిలతో స్పెషల్ గా రెడీ చేశారు. ప్రాణప్రతిష్ఠ రోజున వారు కుటుంబంతో వచ్చి కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ అధికారులకు అందజేశారట.